రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిశీలకులు చిలుకూరు సుధీర్ రెడ్డి విచ్చేశారు. డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి చాలా పెద్ద భారీ స్కామ్ జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇది 16,500 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను. ఈ 16,500 ఉద్యోగాల్లోనే సక్రమంగా చేయలేక, నిర్వహించలేక అప్లోడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతనికి ఉద్యోగం కూడా ఇవ్వాలా. అతని ద్వారా ఇంకెంతమందికి ఇది లీక్ అయి ఉంటుందో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అదే రకంగా స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మోసాలు జరిగినాయి. జీవోలు మార్చడం, వాళ్ళకు అనుకూలంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేదానికి జీవోలు మార్చుకొని అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా జీవోలు వెనక్కి మార్చారు. ఇదంతా కూడా తప్పు. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగుల ఎంపికలో 130,000 పైచిలుకు ఉద్యోగాలు ఎక్కడ ఒక చిన్న పొరపాటు లేకుండా పూర్తిగా మెరిట్ బేస్డే జరిగి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, 16,500 ఉద్యోగాల్లోనే సక్రమంగా నడుపుకోలేక ఆశపడి ఈ రకంగా ఆ ఉద్యోగాలను అమ్ముకోవడం జరిగింది. అసలు ఇట్లాంటి నీచమైన పనులు ఈ మన దేశంలో ఎన్నో స్కాములు జరిగాయి, కానీ ఇంత నీచంగా జీవోలు మార్చుకొని స్పోర్ట్స్ కోటాలు పెంచుకొని అర్హతలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకొని మళ్ళా జీవోలు మార్చడం అనేది మన లోకేష్ గారి ప్రతిభే. ఇట్లాంటివన్నీ కూడా చాలా తప్పు. ఎంతోమంది లక్షల మంది ఉద్యోగానికి కోసం ఆ పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆశాభంగం చెందారు. ఇదంతా కూడా చాలా అన్యాయం జరిగింది. వాళ్ళందరి తరఫున కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. తప్పకుండా ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ అన్యాయంగా ఈ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ తరఫున వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుందని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.